ఊరు పేరు లేని కంపెనీలకు కూడా నిన్న లేక మొన్న రిజిస్ట్రేషన్ చేయించుకున్న కంపెనీలకు కూడా అతి తక్కువ ధరలకే విశాఖ లాంటి కీలకమైన ప్రాంతంలో కూడా వందల కోట్ల విలువ చేసే భూముల్లో కూడా నామమాత్రపు ధరలకే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కట్టబెడుతూ వస్తుంది. దాని వెనకున్నటువంటి గూడుపుటాని ఏంటనేది ఎవరికీ తెలియదు. అండ్ చివరికి రియల్ ఎస్టేట్ కంపెనీ రహేజా ఉంది కదా, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా కేవలం 99 పైసలకి 27.10 ఎకరాలు భూమి కేటాయించుకుంటూ నిర్ణయం తీసుకోవడం, దాని మీద ఎవరు ఎంత ఆశ్చర్యపోయి నోరెళ్ళ పెట్టినా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే వెనక్కి ఏం పోవడం లేదు. దాని వెనకల వ్యవహారం ఏముందో మనకు అర్థం కాదు. తాజాగా దీని మీద హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ నిర్ణయం మీద హైకోర్టులో పిటిషన్లు దాఖలైతే దాన్ని విచారించినటువంటి హైకోర్టు నోరెళ్ళ పెట్టింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకే 27.10 ఎకరాల అని చెప్పి హైకోర్టు నోరెళ్ళ పెట్టేసింది అట. ఇంత తక్కువ ధరకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భూమి ఎలా కేటాయిస్తారు? ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? ఒకవేళ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇస్తే 99 పైసల కంటే ఎన్ని కంపెనీలు క్యూ కట్టాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి, అవన్నీ మా ముందు ఉంచండి. అట్లా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూములు ఎలా కట్టబెడతారు? ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో ఒక కౌంటర్ దాఖలు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించుకుంటూ నోటీసులు ఇచ్చారు. యాక్చువల్గా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు వీళ్ళిద్దరూ కలిసి హైకోర్టులో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ తాజాగా విచారణకు వస్తే పిటిషనర్ల తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటువైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే పొన్నవోలు వాదనలు వినిపించే సమయంలోనే మధ్యలో అడ్డుకున్నటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ ఏసీ అడ్వకేట్ జనరల్ ఉన్నారు కదా, ఆయన కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ప్రస్తుత వ్యాజ్యంలో కూడా పిటిషనర్ భూ కేటాయింపుల విధానాన్నే సవాల్ చేశారని, అయితే ఆ వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసిందట. అయితే అప్పుడు పొన్నవోలు జోక్యం చేసుకొని ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారం, గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు దాఖలైనవి, రెండింటిని కలిపి వినడం ఏంటి, అట్లా కుదరదు, ఇది ప్రత్యేకంగా విచారించాల్సిందే అని చెప్పి పట్టుబడితే ప్రత్యేకంగానే విచారించింది హైకోర్టు. అయితే రహేజా రియల్ ఎస్టేట్ సంస్థ కాదని అడ్వకేట్ జనరల్ చెప్పారట. పొన్నవోలు అడ్డు తగులుతూ ఇది రియల్ ఎస్టేట్ కంపెనీనని, కావాలంటే జివో 204ను చూడాలని, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీని స్పష్టంగా ఉంది అని జివో చూపించారట. అయితే ఈ కంపెనీకి భూ కేటాయింపులతో మాత్రమే సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి 91.2 కోట్లు ఎదురు చెల్లిస్తున్నారని, ఈ మొత్తాన్ని ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల ఇమ్మీడియట్గా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పొన్నవోలు కోరారట. సో పొన్నవోలు లేవనైతే పాయింట్ సరైనదేనని, అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే అన్ని విషయాలను పరిశీలిస్తామని పొన్నవోలుకు ధర్మాసనం స్పష్టం చేసిందట. 99 పైసలకే ఇప్పటికే భూ కేటాయింపులు దేనికి కేటాయించారు? రహేజా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి 27.10 ఎకరాలు, కాగ్నిజెంట్కి 22.19 ఎకరాలు, టీసీఎస్కి 21.60 ఎకరాలు, ఇంకేదో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ అంట వాళ్ళకు 10.29 ఎకరాలు, సంవర్ధన మదర్స్ అండ్ ఇంటర్నేషనల్ 3.55 ఎకరాలు. భలే ఉందా నిజంగా. ఆడ ఏడో బ్యాంకుల దగ్గర నుంచి ఎట్లా ఒకటి మోసం చేసి కొంచెం డబ్బులు తెచ్చుకొని మనం కంపెనీ రిజిస్టర్ చేసి వానికి ఇంత డబ్బులు ఇచ్చామంటే ఈ కన్నింగ్ ప్రాసెస్ ఏందో తెలుసుకుంటే బహుశా మనకు కూడా ఇట్లా ఏమైనా ఇస్తారంటారా? మనకెందుకు ఇస్తారు బట్టండి బస్. దీని వెనకలు ఏమేమి తతంగాలు ఉంటాయి, ఆ తతంగపు విద్యలన్నీ మనకే అడబ్బుతాయి. అబ్బాలంటే అదిగానే ఒక ప్రత్యేకమైన ఆర్టిస్టులు కావాలి.